ప్రధాని మోదీ పొదుపు వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. త్వరలో ఆయన కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇవాల్టి కేబినెట్ సమావేశం ఎజెండా తర్వాత ఇదే అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఖర్చులు తగ్గించండిని ప్రధాని చెప్పడమే కాకుండా తన కాన్వాయ్లో వాహనాలు తగ్గించడంతో దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. దీంతో ప్రధాని ప్రకటించిన 8 అంశాలను పాటించాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. 1-2 రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఓ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. యుద్ధ పరిస్థితుల వల్ల దేశంపై పలు విధాలుగా భారం పడుతోందన్నారు సీఎం చంద్రబాబు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలతో పాటు పౌరులు కూడా బాధ్యతగా ఉండాలన్నారు. ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు 8 అంశాలను మనం పాటించాలన్నారు. తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులు అధిగమించాలని, పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించాలన్నారు. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం కూడా ఆదా అవుతుందని తెలిపారు. వర్క్ ఫ్రం హోం అనేది రియాలిటీగా అభివర్ణించారాయన. ఇంటి నుంచే ప్రపంచం మొత్తం పనిచేసే పరిస్థితి వస్తుందన్నారు చంద్రబాబు. దీన్ని ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వంలోనూ వర్క్ ఫ్రం హోం తరహా విధానాన్ని అమలు చేసే పరిస్థితులు వస్తాయని తెలిపారు చంద్రబాబు. దేశం మొత్తం దుబారాను తగ్గించాలన్నారు. పెద్ద పెద్ద కాన్వాయ్ వాహనాల్లో వెళ్లడం అందరికీ చాలా పెద్ద ఫ్యాషన్గా మారిందని, కాన్వాయ్లో వాహనాల సంఖ్య తగ్గించి ప్రజాప్రతినిధులు ఆదర్శంగా నిలవాలన్నారు చంద్రబాబు. సెక్యూరిటీని కూడా కుదించుకోవాలని, విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని ప్రధాని సూచించారు. దీన్ని కూడా పాటిద్దాం అన్నారు చంద్రబాబు. మన దేశంలో, రాష్ట్రంలోనూ మంచి పర్యాటక ప్రాంతాలున్నాయని, ప్రజలు విదేశాలకు వెళ్లడం కంటే మన పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలన్నారు చంద్రబాబు. నా దేశం నా బాధ్యత అనే ఆలోచన ప్రజలంతా చేయాలని సూచించారు. మరో 2 రోజుల్లో దీనిపై చర్చించి స్పష్టమైన ప్రకటన చేస్తామన్నారు. బంగారం కొనడాన్ని కూడా తగ్గించాలని ప్రధాని చెప్పారని, ప్రజలు ఈ అంశంపై ఆలోచన చేయాలన్నారు ఆయన. దేశం ముఖ్యం, బాధ్యత ముఖ్యం. అందుకే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని నేను మొన్నే చెప్పాను. 7-8 ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు చెప్పడం కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్ ఈస్ ఎ రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. డబ్బులు సంపాదించే అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్ లో కూడా ఇది చేస్తాం. దుబారా ఖర్చు తగ్గించాలి. చాలా మంది ఒక కాన్వాయ్ ఒక ప్యాషన్ అయిపోయింది. 10 వెహికల్స్ వెనకాల ఫాలో కావడం, సెక్యూరిటీ మీనింగ్ఫుల్ గా ఉండాలి. అలాంటివన్నీ తగ్గించాలి. ఈ క్రమంలోనే ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ప్రధాన ఎజెండా అంశాలు ముగిసిన తర్వాత ప్రధాని ప్రకటన, పొదుపు చర్యలపై చంద్రబాబు సమీక్షించే అవకాశం ఉంది. దీనిపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం చంద్రబాబు. మరో 2 రోజుల్లో కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.